మొన్న అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ జరిగినాక లేచి అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి. నేను ఈ కుర్చీలో కూర్చున్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ హైక్ ఉండదు అని చెప్పి మాట్లాడింది. 20 రోజులు కాలేదు, నిన్న మళ్ళీ గేమ్ చేంజర్ సినిమాకి 4 గంటలకు పొద్దున షో అంటే బెనిఫిట్ షోనే, మార్నింగ్ 4 AM షో. మళ్ళీ 150 రూపాయలు టికెట్ 1 o'clock ఇచ్చే బెనిఫిట్ షోని మేము రద్దు చేసినాం, 4 o'clock కూడా బెనిఫిట్ షోనే. మరి టికెట్ ప్రైస్ ఎందుకు రేజ్ చేసినారు? 150 సినిమా పరిశ్రమ బతకడం కోసం ఆ 150 రూపాయలు. ఇదే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఓన్లీ స్వాతంత్ర పోరాటం ఉన్న సినిమాలే చూస్తాను, అట్లాంటి సినిమాలనే మేము కన్సిడర్ చేస్తాం, మెసేజ్ ఉండాలి యూత్ కి అన్నారు. అట్లాంటి సినిమాలే మరి కమర్షియల్, పక్కా కమర్షియల్ సినిమా, మరి దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే మీరు మాట్లాడే మాటలకు చేసే చేతులకు పొంతన లేదు. మేము అదే చెప్తున్నాం, ఇంతకుముందు మీకు చెప్పినట్టు క్రొనాలజీ, కాళేశ్వరం కానీ, విద్యుత్ కొనుగోలు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, కేటీఆర్ గారి బావమరిది ఇంటి మీద దాడి కానివ్వండి, లగచర్లలో ఏదైతే కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం అప్పుడు చేసిరు, పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పని వ్యాఖ్యలు ఏదో చెప్పినట్టు రాపిచ్చి రిమాండ్లో కేటీఆర్ గారు పేరు వచ్చేటట్టు అక్కడ అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసిరు. అంటే ఒక 7-8 ప్రయత్నాలు. అంటే మొత్తం ప్రభుత్వ యాంత్రాంగం కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద అధికారి వరకు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల మీద ఎట్లా మనము హరాస్ చేయొచ్చు, మన ఈగో సాటిస్ఫై ఎట్లా చేసుకోవచ్చు అనే దాని మీదే కేంద్రీకరించారు. కాబట్టి ఈ రోజు గణాంకాలు చెప్తున్నాయి, సంఖ్య చెప్తుంది. తెలంగాణలో గత సంవత్సరంలో స్పెసిఫికలీ హైదరాబాద్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది, 44% క్రైమ్ రేట్ పెరిగింది. ఆడవాళ్ళ మీద దాడులు పెరిగినాయి. సైబరాబాద్లో 64% క్రైమ్ రేట్ పెరిగింది. గణాంకాలు చెప్తున్నాయి కదా నీ పరిపాలన ఎట్లుందో. గత సంవత్సరంలో నీకు 42%, హైదరాబాద్లో 64%, సైబరాబాద్లో క్రైమ్ పెరిగింది. అంటే ఏం సూచిస్తుంది ఇది? నీ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ దృష్టి సారించాల్సినటువంటి విషయాల మీద సారించకుండా కేవలం రాజకీయాల మీద, రాజకీయ కక్ష సాధింపు చర్యల మీద. మా పార్టీలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా ప్రజలు మాట్లాడే వీడియోస్ యాజ్ ఇట్ ఈస్ ప్రశ్నిస్తే కేసులు పెట్టి రిమాండ్ చేసిండ్రు మా పార్టీ యాక్టివిస్టులు. అంటే మీ మీద దాడి చేసిర్రు, ఎందుకంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడి జరిగే వాస్తవాలు బయటికి చెప్తున్నారు. ఆయన సొంత ఊర్లో ఏం జరుగుతుంది, ఆయన సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అది మింగుడు పడక, ఓర్వలేక ఎట్లాగా ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలి, భయభ్రాంతులను చేయాలి.